హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి అండ్ వీకు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను కాకరకాయ కీమా కర్రీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కాకరకాయ, 2 టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కాకరకాయ కీమా కర్రీ అంటే మటన్ కీమా కాదండి. కాకరకాయనే కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి చూపిస్తాను నేను. కాకరకాయ అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇట్లా కొంచెం స్మూత్గా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా ఇట్లా పిండేసేయాలి. పిండి పక్కన పెట్టేసుకుందాం. ఈ జ్యూస్ అంతా తీయడం వల్ల ఏంటంటే ఆ చేదు అనేది పోతుంది కాకరకాయల నుంచి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా చేదు ఉండదండి. ఇలా గ్రైండ్ చేసి కొంచెం చేదంతా ఇలా ఉండిపోతుంది గ్రైండ్ చేయడం వల్ల. స్టవ్ పైన బాండీ అయితే పెట్టుకున్నాను, హీట్ అయిపోయేది. ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కాకరకాయ అనేది మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయేది. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నేను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయితే వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాకరకాయ కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను. ఆయిల్లో అయితే ఒక 10 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు అయితే కాకరకాయ అంటే ఇష్టపడరు కదండి. ఒకసారి మీరైతే ఇట్లా గ్రైండ్ చేసి అయితే ఫ్రై చేసి పెట్టండి, కర్రీ టైప్ చేయండి, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలాగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలానే ఫ్రై చేసేద్దాము. కాకరకాయ అయితే ఫ్రై అయిందండి. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను నేను. ఇంకో 2 మినిట్స్ అయితే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మంచి ఫ్రై అయితే అయిపోయేది. కాకరకాయ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసుకుందాము. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.